హాయ్ అండి. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఆగస్టు నెలలో మీ జీవితంలో జరిగే సంఘటనలు ఒక కీలకమైన మలుపును తీసుకురావచ్చు. ముఖ్యంగా ఊహించిన చోటు నుంచి శుభవార్తలు మీ జీవితాన్ని ఆనందంతో నింపే అవకాశం బలంగా కనిపిస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగం, ఆగిపోయిన డబ్బు, ఒక ముఖ్యమైన ఫోన్ కాల్, కుటుంబానికి సంబంధించిన శుభ సమాచారం లేదా విదేశీ అవకాశానికి సంబంధించిన వార్త అనుకోని సమయంలో మీ ముందుకు రావచ్చు. అయితే ప్రతి శుభవార్తను అందరూ ఒకే విధంగా పొందరు. గ్రహాల అనుకూలతను బట్టి సరిగ్గా అర్థం చేసుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళిన వారికి యోగం పూర్తిగా ఫలిస్తుంది. అందుకే ఈ వీడియోని మీరు తప్పకుండా పూర్తిగా చూడాలి. ఈ నెల రోజుల్లో మీ కుటుంబ జీవితం, ప్రేమ వ్యవహారాలు, ఉద్యోగం, వ్యాపారం, ధన ప్రవాహం, ఆరోగ్యం, వివాహ సంబంధ విషయాలు, శత్రువుల కదలికలు, గ్రహాల ప్రభావం, మీకు అనుకూలించే సమయాలు, జాగ్రత్త పడాల్సిన విషయాలు, అలాగే భవిష్యత్తు మరింత శుభంగా ఉండేందుకు చేయాల్సిన అత్యంత ప్రభావవంతమైన పరిహారాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. చివరి వరకు చూస్తేనే మీకు ఉపయోగపడి ఒక ఆధ్యాత్మిక పరిహారం కూడా తెలుసుకుంటారు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ఫోన్లోకి ముందుగా మీకు వస్తాయి. ఈ వీడియోలో చెప్పిన ఫలితాల్లో మీ జీవితంలో ఏవి నిజమయ్యాయో, ఏవి జరుగుతున్నాయో వీడియో చివరిగా చూసిన తర్వాత కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీ అనుభవం మరెందరికో మార్గదర్శకంగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఆగస్టు నెలలో ఈ రాశి వారికి గ్రహాల కూటమి సూచిస్తుంది. ఆ ఊహించిన చోటు నుంచి వచ్చే శుభవార్త ఏంటో ఒక్కో అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి గత కొన్ని నెలలుగా జీవితంలో ఒక ప్రశ్న మాత్రం పదే పదే ఎదురవుతూ వచ్చింది. నేను ఎంత కష్టపడుతున్నాను, అయినా నాకు ఫలితం ఎందుకు రావటం లేదు అనే బాధ చాలామందిలో కనిపించింది. మీరు నమ్మిన వ్యక్తులు దూరం కావడం, చివరి నిమిషంలో అవకాశాలు చేతిలో నుంచి చేజారిపోవడం, రావాల్సిన డబ్బు ఆలస్యం కావటం, ఉద్యోగంలో గుర్తింపు రాకపోవటం, కుటుంబంలో మీ మాటకు విలువ లేకపోవటం వంటి అనుభవాలు మీ మనసును బాగా అలసిపోయేలా చేశాయి. బయటికి ధైర్యంగా కనిపించిన లోపల మాత్రం ఎన్నో ఆందోళనలు మోస్తూ వచ్చారు. ఇదే ఈ రాశివారి ప్రత్యేకత. ఎంత బాగోలేకపోయినా ఎవరికి చెప్పరు. వీరిలోని వీరే దాచుకుంటారు. ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు. అందుకే శని, కుజుడు మీకు పరీక్షలు పెట్టిన కాలంలో కూడా మీరు పూర్తిగా విరిగిపోకుండా నిలబడగలిగారు. గ్రహస్థితిలో కనిపించిన మార్పు మీ సహనానికి చిన్నదైన శుభ సంకేతాన్ని తీసుకురాబోతుంది. మీరు ఊహించిన వ్యక్తి నుంచి ఒక ఫోన్ కాల్ రావచ్చు. చాలా రోజులుగా స్పందించని ఒక అధికారి లేదా సంస్థ మీకు సమాచారం ఇవ్వచ్చు. ఉద్యోగానికి అప్లై చేసిన వారు మర్చిపోయిన ఒక అప్లికేషన్ ఇప్పుడు గుర్తుకు వచ్చేలా ఒక మెసేజ్ పంపవచ్చు. వ్యాపారస్తులకు ఆగిపోయిన ఆర్డర్ మళ్ళీ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబంలో ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న ఒక మంచి వార్త వినే అవకాశం అయితే ఉంది. ఈ శుభవార్త ఎంత పెద్దదో అది వచ్చే సమయం చాలా ముఖ్యమైనది. మీరు ఇక ఆశ వదిలేసిన సమయంలో మీ జీవితంలోకి అడుగుపెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. అందుకే ఈ రోజుల్లో వచ్చిన ప్రతి సమాచారం, ప్రతి ఫోన్ కాల్, ప్రతి సందేశాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా గమనించాలి. చిన్న విషయంగా కనిపించిందే పెద్ద అవకాశానికి తలుపు తట్టవచ్చు. ఈ రాశివారు ఒకసారి మనస్ఫూర్తిగా నమ్మితే పూర్తిగా నమ్మేస్తారు. అదే నమ్మకం కొన్నిసార్లు మీకు నష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది. స్నేహితుడు, బంధువు, భాగస్వామి లేదా సహోద్యోగ విషయంలో మీరు గతంలో ఎదుర్కొన్న నిరాశ ఇప్పటికీ మీ మనసులో మిగిలే ఉంటుంది. అందుకే ఇప్పుడు ఎవరు మంచి మాట చెప్పినా వెంటనే నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. ఇది మీ అనుభవం నేర్పిన జాగ్రత్త. ఈ నెల రోజుల్లో అదే అనుభవం మీకు రక్షణగా మారిపోతుంది. గతంలో చేసిన పొరపాటును ఈసారి మళ్ళీ మీరు చేయరు. ఎవరో ఒకరు మీకు ఆకర్షణీయమైన మాటలు చెప్పినా మీరు వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఆలోచించే అవకాశం ఉంది. ఇదే మీ విజయానికి కారణమవుతుంది. ఈ సమయంలో
గ్రహాల ప్రభావం మీలో ఉన్న అంతరాత్మను బలంగా పనిచేయిస్తాయి. మీ మనసు ఏది సరైందో ముందుగానే హెచ్చరిస్తుంది. అందుకే ఎవరికైనా డబ్బు ఇవ్వడం, కొత్త ఒప్పందాలపై సంతకం చేయడం, కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వంటి విషయాల్లో తొందరపడకండి. అదే సమయంలో నిజంగా మీకు మేలు చేయాలనుకునే వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. ఆ వ్యక్తి ద్వారా మీరు ఊహించని ఒక శుభ సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది. అది ఉద్యోగం కావచ్చు, విదేశీ అవకాశం కావచ్చు, సంబంధం కావచ్చు, లేదా కుటుంబానికి ఆనందం కలిగించే విషయము కావచ్చు. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు వృధా కాలేదని ఈ సంఘటన మీకు తెలియజేస్తుంది. దేవుడు ఆలస్యం చేసినా మీకు అవసరమైన సమయంలోనే మంచి మార్గాన్ని చూపిస్తాడు అనే నమ్మకం బలంగా పెరుగుతుంది. చంద్రుని సంచారం, కుజుని ప్రభావం, గురుగ్రహ దృష్టి కలిసి రాశివారికి ఆశను పెంచే పరిస్థితులను సృష్టిస్తున్నాయి. గతంలో ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమైన ఒక విషయం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. చాలామంది ఇది ఇక జరగదు అని భావించిన పని అకస్మాత్తుగా కదలడం ప్రారంభమవుతుంది. మీరు ఆశించిన చోట నుంచి వచ్చిన ఒక సమాచారం మీ జీవిత దిశనే మార్చేస్తుంది. కొంతమందికి ఇంట్లో శుభకార్యాల గురించి మాట్లాడడం మొదలవుతుంది. మరికొందరికి దూర ప్రాంతంలో ఉన్న బంధువుల నుంచి మంచి సమాచారం అందుతుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లేదా కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్ లేదా పాత కస్టమర్స్ మళ్ళీ సంప్రదించే అవకాశం ఉంది. అయితే ఈ శుభకాలంలో ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ఈ రాశి వారికి కోపం త్వరగా వచ్చేస్తుంది. కొన్నిసార్లు మంచి అవకాశాన్ని కూడా ఒక కఠినమైన మాటతో దూరం చేసుకునే స్వభావం ఉంటుంది. ఈ నెల రోజులు మీ మాట చాలా విలువైనది. ఎవరితో మాట్లాడినా ప్రశాంతంగా మాట్లాడండి. కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని కూడా వినండి. ఎందుకంటే మీరు ఒంటరిగా పరిష్కరించలేని సమస్య ఇంట్లో ఎవరో ఒకరు సరైన మార్గం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు పూర్తిగా మర్చిపోయిన ఒక వ్యక్తి నుంచి వచ్చే సమాచారం మీ జీవితంలో కొత్త వెలుగులు తీసుకురాగలదు. ఆ వార్త చిన్నదిగా అనిపించిన దాని వెనుక దేవుడు మీకోసం సిద్ధం చేసిన పెద్ద మార్పు దాగి ఉండే అవకాశం ఉంది. అందుకే ఈ రోజుల్లో ఆశను వదలకండి. వచ్చిన ప్రతి అవకాశాన్ని గౌరవించండి. ప్రతి శుభ సంకేతాన్ని గుర్తించండి. గ్రహాల అనుగ్రహం మీ వైపు నెమ్మదిగా తిరుగుతున్న ఈ సమయంలో సహనం, వినయం, వివేకం మీకు గొప్ప విజయాన్ని అందించే ఆయుధాలుగా మారబోతున్నాయి. ఈ రాశి వారికి గతంలో ఒక బాధ ఎక్కువగా ఉండేది. మనస్ఫూర్తిగా చేసిన మేలు గుర్తించని వారు, అవసరం తీరిన తర్వాత దూరమైన వారు, మాట ఇచ్చి నిలబెట్టుకోలేని వారు మీ జీవితంలో చాలామందే కనిపించారు. అందుకే ఇప్పుడు ఎవరు మంచిగా మాట్లాడినా ఒక అడుగు వెనక్కి వేసి ఆలోచించే అలవాటు వచ్చింది. కానీ ఇక నుంచి గ్రహాల కదలికలో కనిపిస్తున్న మార్పు మీ జీవితంలో కొత్త వ్యక్తిని లేదా చాలా కాలంగా దూరమైన ఒక వ్యక్తిని మళ్ళీ మీ ముందుకు తీసుకురావచ్చు. ఈ వ్యక్తి రావటం వెనుక కేవలం పరిచయం మాత్రమే కాదు, ఒక శుభవార్త కూడా దాగి ఉండే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక పాత స్నేహితుడు సమాచారం ఇవ్వవచ్చు. వ్యాపారంలో ఉన్న వారికి ఒక పాత కస్టమర్ మళ్ళీ సంప్రదించి మంచి లాభం వచ్చే అవకాశం కల్పించవచ్చు. కుటుంబంలో చాలా కాలంగా మాట్లాడని బంధువుల నుంచి శుభకార్యానికి సంబంధించిన సమాచారం రావచ్చు. మీరు ఊహించిన చోట నుంచి వచ్చిన ఈ వార్త మొదట చిన్నదిగా అనిపించిన కొద్ది రోజుల తర్వాత అది మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమైందని మీరు గుర్తిస్తారు. అయితే ఈ సమయంలో ఒక జాగ్రత్త కూడా అవసరం. గత అనుభవాల వల్ల అందరినీ అనుమానించడం మంచిది కాదు. అదే సమయంలో ఎవరినైనా పూర్తిగా నమ్మేయడం కూడా సరైనది కాదు. ఈ రాశి వారికి సహజంగా ఉన్న పరిశీలన శక్తిని ఉపయోగించండి. ఎదుటివారి మాటలు, వారి పనిని కూడా గమనించండి. మీకు నిజంగా మేలు చేయాలనుకునే వ్యక్తిని మీ అంతరాత్మ తప్పకుండా గుర్తిస్తుంది. ఈ నెల రోజుల్లో మీకు
కలిసి వచ్చే వ్యక్తులను గౌరవంగా చూసుకుంటే భవిష్యత్తులో వారి ద్వారా మరిన్ని శుభావకాశాలు మీ జీవితంలోకి రావచ్చు. గత కొన్ని నెలలుగా మీరు సంపాదించిన దానికంటే ఖర్చులే ఎక్కువయ్యాయని చాలా బాధ అనుభవించారు. ఒకవైపు కుటుంబ అవసరాలు, మరొక వైపు అప్పులు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు లేదా వ్యాపారంలో పెట్టుబడులు మీ మనసుకు ప్రశాంతత ఇవ్వలేదు. కొందరికి రావలసిన డబ్బు సమయానికి రాక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇంకొందరికి చేసిన పని, చేసిన ప్రతిఫలం దక్కలేదనే బాధ వెంటాడింది. ఈ పరిస్థితుల్లో చాలామంది నా అదృష్టం ఎప్పుడు మారుతుందా అని దేవుణ్ణి ఎన్నోసార్లు ప్రార్థించి ఉంటారు. ఈ ఆగస్టు నెలలో గ్రహస్థితి చూస్తే మీ ఆర్థిక పరిస్థితుల్లో ఒక చిన్న మార్పు కనిపించే అవకాశం ఉంది. ఆగిపోయిన చెల్లింపు విడుదల కావచ్చు. మీరు మర్చిపోయిన ఒక బాకీ తిరిగి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆదాయానికి సంబంధించిన సమాచారం వినే అవకాశం ఉంది. కొందరికి ఉద్యోగంలో అదనపు బాధ్యతలతో పాటు ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకు ముఖ్యంగా ఈ అవకాశాలు మీరు అనుకున్న దారి నుంచి కాకుండా పూర్తిగా ఊహించిన చోట నుంచి మీకు రావటం ఈ కాలానికి ప్రత్యేకత. ఒక స్నేహితుడి ద్వారా, ఒక బంధువు ద్వారా లేదా గతంలో కలిసి పనిచేసే వ్యక్తి ద్వారా మీకు లాభదాయకమైన సమాచారం అందవచ్చు. అయితే ఈ శుభ సమయంలో వచ్చే ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించకండి. పత్రాలు పూర్తిగా చదవండి. డబ్బు పెట్టే ముందు 2 సార్లు ఆలోచించండి. ఈ రాశి వారికి తొందరపాటు నిర్ణయాల వల్ల గతంలో చిన్న నష్టాలు జరిగిన సందర్భాలు ఉండవచ్చు. అయితే ఈసారి అదే పొరపాటు చేయకుండా ఉంటే వచ్చిన శుభవార్త నిజమైన అభివృద్ధికి మార్గం చూపిస్తుంది. దేవుడిచ్చే అవకాశాన్ని వివేకంతో ఉపయోగించుకోగలిగితే రాబోయే నెల రోజుల్లో మీ ఆర్థిక స్థితి మరింత బలపడే అవకాశం ఉంది. ఈ రాశి వారికి కుటుంబం అంటే ఎంతో ప్రేమ. బయట ఎంత కఠినంగా కనిపించినా ఇంటి విషయానికి వస్తే చాలా సున్నితమైన మనసుతో ఉంటారు. గతంలో కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అపార్థాలు, మాట పట్టింపులు లేదా ఆర్థిక సమస్యల వల్ల వాతావరణం భారంగా మారిన సందర్భాలు ఉండవచ్చు. కొందరికి సోదరులతో విభేదాలు, మరికొందరికి భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు, ఇంకొందరికి పిల్లల భవిష్యత్తుపై ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఈ కారణంగా ఇంట్లో నవ్వులు తగ్గిపోయిన రోజులు కూడా మీరు చూసే ఉంటారు. ఇప్పుడు గ్రహాల అనుగ్రహంతో ఆ పరిస్థితి క్రమంగా మారే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబంలో ఒక శుభవార్త అందరినీ ఆనందపరిచే అవకాశం ఉంది. అది ఉద్యోగంలో వచ్చిన వార్త కావచ్చు, వివాహ సంబంధం ముందుకు సాగడం కావచ్చు, సంతానానికి సంబంధించిన మంచి సమాచారం కావచ్చు, లేదా దూరంలో ఉన్న కుటుంబ సభ్యుల ఇంటికి రావడం కావచ్చు. చాలా కాలంగా ఇంట్లో వినిపించని సంతోషం మళ్ళీ కనిపించే అవకాశం ఉంది. మీరు చెప్పిన ఒక మంచి మాట లేదా తీసుకున్న ఒక ప్రశాంతమైన నిర్ణయం కుటుంబంలో శాంతిని తిరిగి తీసుకురాగలదు. ఈ సమయంలో పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది. వారి మాటల్లో మీకు అవసరమైన మార్గదర్శకం దాగి ఉంటుంది. ప్రేమలో ఉన్నవారికి కూడా ఈ రోజుల్లో కొంత అనుకూలంగా ఉంటాయి. అపార్థాలు తగ్గే అవకాశం ఉంది. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం పెరుగుతుంది. వివాహం ఆలస్యం అవుతున్న వారికి ఊహించని చోట నుంచి మంచి సంబంధం గురించి సమాచారం రావచ్చు. అహంకారానికి ఇక్కడే స్థానం ఇవ్వకండి. మీలో ఉన్న నిజాయితీ, సహనం, నమ్మకమే ఈ సంబంధాలను బలపరుస్తాయి. మీరు గతంలో కోల్పోయిన ఆనందాన్ని తిరిగి పొందే దారిని ఈ నెల రోజుల్లో చూపించే అవకాశం ఉంది. అందుకే ప్రతి శుభ సంకేతాన్ని గమనించండి. దేవుడు పంపే ప్రతి మంచి వార్త వెనుక మీ జీవితాన్ని మార్చే ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రాశివారి గతంలో ఒక విషయం ఎక్కువగా ఇబ్బంది పెట్టింది. మనసులో ఉన్న ఆందోళన శరీరంపై ప్రభావం చూపటం, బయటకు ఆరోగ్యంగా కనిపించిన లోపల మాత్రం ఆలోచనలు ఎక్కువయ్యి నిద్ర సరిగ్గా లేకపోవటం, చిన్న చిన్న నొప్పులు కూడా పెద్ద సమస్యలుగా భావించడం, భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం వల్ల మానసిక ప్రశాంతత తగ్గిపోయింది. కొందరు ఉద్యోగంలో ఒత్తిడిని ఇంటికి తీసుకువచ్చారు. మరికొందరు కుటుంబ సమస్యలను పనిలోకి తీసుకువెళ్లారు. ఈ రెండింటి మధ్య సమతుల్యత కోల్పోవడం వల్ల మీరు చేయగలిగిన పనిని కూడా పూర్తిగా చేయలేకపోయిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ రాశివారికి
ఒక గొప్ప గుణం ఉంది. ఎంత ఒత్తిడి వచ్చినా చివరి వరకు పోరాడతారు. అదే గుణం ఇప్పుడు మీకు మంచి ఫలితాన్ని తీసుకురాబోతుంది. ఈ గ్రహాల ప్రభావం చూస్తే ఉద్యోగస్తులకు ఊహించని విధంగా ఒక మంచి సమాచారం అందే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న బదిలీ, కొత్త బాధ్యత, ప్రశంస లేదా నిలిచిపోయిన ఫైల్ ముందుకు కదిలే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంటర్వ్యూలకు వెళ్ళిన వారికి కూడా అకస్మాత్తుగా ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉంది. కొందరికి మీరు ఎంపికయ్యారు అనే మాట వినిపించవచ్చు. విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో చదివినవి గుర్తుండటం లేదని బాధపడిన వారు ఇప్పుడు ఏకాగ్రతను తిరిగి పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఒక మంచి గురువు, సరైన మార్గదర్శకుడు లేదా ఉపయోగకరమైన సమాచారం ఊహించని చోటు నుంచి లభించవచ్చు. ఈ అవకాశాలను చిన్నవిగా తీసుకోకండి. దేవుడు కొన్నిసార్లు పెద్ద విజయాలను చిన్న సంకేతాల రూపంలో ముందుకు పంపిస్తాడు. ఈ రాశివారి జీవితంలో చాలాసార్లు ఒక అనుభవాన్ని ఎదుర్కొన్నారు. తాము ఎవ్వరికీ హాని చేయకపోయినా కొందరు అసూయతో అడ్డంకులు సృష్టించడం, మీ ఎదుగుదలను చూసి ఇష్టపడిన వారు వెనక నుంచి మాట్లాడడం, మీరు చేసే మంచి పనుల్లో కూడా తప్పులు వెతకడం వంటి పరిస్థితులు ఎన్నో చూశారు. కొన్నిసార్లు మీరు చేసిన కష్టానికి మరొకరు పేరు తెచ్చుకున్నారు. ఇంకొన్నిసార్లు మీ అవకాశాన్ని మరొకరు తీసుకువెళ్ళిన సంఘటనలు కూడా జరిగి ఉండవచ్చు. ఆ బాధ ఇప్పటికీ మనసులో ఉండవచ్చు. కానీ కాలచక్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇప్పుడు పరిస్థితి నెమ్మదిగా మీకు అనుకూలంగా మారబోతుంది. ఈ నెల రోజుల్లో గురుగ్రహ అనుకూల దృష్టి మీకు కనిపించని రక్షణగా నిలిచే అవకాశం ఉంది. మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్న వ్యక్తి నిజాన్ని తెలుసుకునే సందర్భం రావచ్చు. గతంలో మీకు అన్యాయం చేసిన వారు మళ్ళీ మీకు సహాయం కోరే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ముఖ్యంగా మీరు ఊహించిన చోటు నుంచి వచ్చే శుభవార్త మీ విలువను పెంచుతుంది. అది ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు కావచ్చు, వ్యాపారంలో కొత్త భాగస్వామి గురించి సమాచారం కావచ్చు, లేదా కుటుంబంలో మీ నిర్ణయానికి అందరూ మద్దతు ఇవ్వడం కావచ్చు. ఈ సమయంలో వినయం చాలా ముఖ్యం. మీ విజయం చూసి అసూయపడేవారు ఇంకా ఉంటారు. అందుకే మీ ప్రణాళికలను అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. పని పూర్తయ్యాక ఫలితం మాట్లాడనివ్వండి. ప్రశాంతంగా ముందుకు సాగితే గ్రహాల అనుగ్రహం మీకు మరింత బలాన్ని ఇస్తుంది. మీరు ఎన్నాళ్ళుగానో కోల్పోయిన గౌరవం మళ్ళీ మీకు తిరిగి వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశివారు ఒకసారి దేవుడిని నమ్మితే పూర్తిగా విశ్వసిస్తారు. కానీ గతంలో ఎన్నోసార్లు ప్రార్థనలు చేసిన వెంటనే ఫలితం కనిపించకపోవడంతో కొంత నిరాశ కూడా కలిగి ఉండవచ్చు. నా ప్రార్థన దేవుడికి వినిపించలేదా అని మనసులో వచ్చిన సందర్భాలు, బాధపడిన సందర్భాలు ఎన్నో కూడా ఉండవచ్చు. అయితే దైవం ఆలస్యం చేస్తాడే కానీ అన్యాయం మాత్రం చేయడు. మీ జీవితంలో ఇప్పటివరకు జరిగిన ప్రతి కష్టం మీ సహనాన్ని పెంచడానికే, సరైన సమయానికి సరైన ఫలితాన్ని ఇవ్వడానికే జరిగింది అనే విషయం ఈ రోజుల్లో మీకు అర్థమవుతుంది. మీరు ఒక పవిత్రమైన ఆలయాన్ని దర్శించే అవకాశం వస్తే దాన్ని వదులుకోవద్దు. ముఖ్యంగా పరమశివుని ఆలయం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం లేదా నవగ్రహాల దర్శనం చేయడం మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. మంగళవారం లేదా శుక్రవారం ఎర్రని పూలతో దేవుడిని పూజించి మీ శక్తికి తగ్గట్లు అన్నదానం లేదా పేదవారికి పండ్లు ఇవ్వడం ద్వారా గ్రహదోషాల ప్రభావం తగ్గే సూచనలు ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక శక్తి మీ మనసులో ఉన్న భయాన్ని తొలగించి ధైర్యాన్ని పెంచుతుంది. అదే ధైర్యం మీ ముందుకు వచ్చే అవకాశాన్ని పట్టుకునే శక్తిని ఇస్తుంది. ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చే శుభవార్త కేవలం వార్తగా మాత్రమే ఉండదు. అది మీ ఆలోచన విధానాన్ని మార్చే ఆరంభంగా మారుతుంది. మీరు ఎంతకాలం మూసుకుపోయిందని అనుకున్న ఒక తలుపు మళ్ళీ తెరుచుకుంటుంది. ఒక చిన్న పరిచయం పెద్ద సహాయంగా మారవచ్చు. ఒక సాధారణ ఫోన్ కాల్ మీ భవిష్యత్తుకు కొత్త దిశ చూపవచ్చు. ఒక అనుకోని ఆహ్వానం మీకు అదృష్టాన్ని మార్చే సందర్భంగా మారవచ్చు. అందుకే ఈ నెల రోజుల్లో ఎలాంటి నిరాశకు చోటివ్వకండి. మీ హృదయంలో విశ్వాసాన్ని నిలబెట్టుకోండి. ఎందుకంటే ఈ కాలంలో మీ జీవితాన్ని మార్చే శుభం మీరు వెతికే చోట కాదు, మీరు అసలు ఊహించిన చోట నుంచే మీ ముందుకు వచ్చే బలమైన యోగం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రాశివారి జీవితంలో ఎన్నోసార్లు ఒక పరిస్థితి ఎదురైంది. అవకాశం వచ్చినప్పుడు అది చిన్నదే అనుకొని వదిలేశారు.
తర్వాత అదే అవకాశం ఎంత విలువైందో తెలిసి బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరికొందరు భయంతో ముందడుగు వేయలేదు. ఇది నాకు సాధ్యం కాదు, ఇది నా అదృష్టంలో ఉండదు, ఇంత మంచి విషయం మీరు నా దగ్గరకు ఎలా వస్తుందని అనుకొని తమ చేతులతో మంచి అవకాశాన్ని దూరం చేసుకున్నారు. గత అనుభవాలు మీలో ఆత్మవిశ్వాసాన్ని కొంత తగ్గించాయి. ఒకసారి మోసపోయిన తర్వాత ప్రతిదీ అనుమానంతో చూడడం కూడా మీకు అలవాటై ఉండవచ్చు. కానీ ఈసారి గ్రహాలు చెప్పే సందేశం పూర్తిగా భిన్నంగా ఉంది. ఈ గ్రహ సంచారాలు మీకు ఒక ముఖ్యమైన సంకేతాన్ని ఇస్తున్నాయి. దేవుడు మీ జీవితంలో ఒక కొత్త మలుపు తెరవబోతున్నాడు. అది మీరు వెతికే దారి నుంచి కూడా కాకుండా మీరు అసలు ఊహించిన చోట నుంచి రాబోతుంది. ఒక చిన్న సమాచారం, ఒక అనుకోని ఆహ్వానం, ఒక పాత పరిచయం, ఒక కొత్త పరిచయం, ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా ఒక కుటుంబ సభ్యుడు చెప్పే మాట మీ భవిష్యత్తును మార్చే అవకాశంగా మార్చవచ్చు. మీరు ప్రతి విషయాన్ని శ్రద్ధగా గమనించండి. ఎవరి మాట అయినా కానీ పూర్తిగా తిరస్కరించకండి. అలాగే ఎవరి మాటను గుడ్డుగా నమ్మకండి. మీ అనుభవం, మీ వివేకం, మీ అంతరాత్మ చెప్పే మాటను మాత్రమే వినండి. ఈ రాశివారికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఇదే. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే శక్తి. ఈ సమయంలో మీలో ఒక కొత్త ధైర్యం కనిపిస్తుంది. గతంలో భయపడి వెనక్కి తగ్గిన పనిని ఇప్పుడు పూర్తి చేయాలని అనిపిస్తుంది. కుటుంబం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, మీ జీవిత లక్ష్యం కోసం మీరు కొత్త నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ నిర్ణయం తొందరపాటుతో కాకుండా ఆలోచించి తీసుకుంటే చాలా సంవత్సరాల పాటు మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో వచ్చే శుభవార్తలు కేవలం ఆనందాన్ని మాత్రమే కాదు, మీ జీవితంలో కొత్త ఆశను కూడా చిగురిస్తాయి. చాలా కాలంగా ఇంకా నాకు మంచి రోజులు వస్తాయా అని అనుకున్న మీ మనసుకు ఈ రోజుల్లో దేవుడు సమాధానంలో మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల రోజుల్లో ఉదయం సూర్యోదయం తర్వాత స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి పరమశివుడిని భక్తితో ప్రార్థించండి. ఈ రాశివారికి శివ ఆరాధనతో పాటు సుబ్రహ్మణ్య స్వామివారి దర్శనం చేయటం చాలా శుభప్రదం. మీరు వీలైతే పరమశివుడికి అభిషేకం చేయించి బిలవదళాలు సమర్పించండి. మీ మనసులో ఉన్న కోరికను భక్తితో చెప్పండి. గతంలో ఆగిపోయిన పనులు ముందుకు సాగేందుకు ఇది మంచి ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తుంది. శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఆలయంలో 2 నెయ్యి దీపాలు వెలిగించి కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం ప్రార్థించండి. మీ శక్తికి తగ్గట్లు పేదవారికి అన్నదానం చేయండి లేదా పండ్లు, బెల్లం, శనగలు దానం చేయండి. దానం చేసే సమయంలో ఎలాంటి ప్రచారం చేయకుండా నిశ్శబ్దంగా చేయటం మరింత శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇంటి పెద్దల ఆశీర్వాదం తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్ళటం అలవాటు చేసుకోండి. ఈ నెల రోజుల పాటు కోపాన్ని తగ్గించి కఠినమైన మాటలు మాట్లాడకుండా ఉండండి. సాధ్యమైనంత వరకు నల్లటి వస్త్రాలు ధరించడం తగ్గించి లేత ఎరుపు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. రాత్రి నిద్రపోయే ముందు పరమశివుడిని స్మరిస్తూ ఓం నమః శివాయ మంత్రాన్ని 21 సార్లు జపించుకోండి. ఈ పరిహారాలు మీ మనసుకు ప్రశాంతతనివ్వడమే కాకుండా గ్రహాల అనుకూలతలు ఫలితాలను మరింత బలపరుస్తాయి. ఈ రాశి వారికి ఈ నెల రోజులు సాధారణ రోజులు కావు. ఈ నెల రోజుల్లో దేవుడు మీకు పంపే సంకేతాలను గుర్తించేవారు తమ జీవితంలో ఒక మంచి మార్పుకు నాంది పలికే అవకాశాన్ని పొందుతారు. ముఖ్యంగా ఊహించిన చోట నుండి వచ్చే శుభవార్త మీ జీవితానికి కొత్త ఆశను, కొత్త దారిని, కొత్త ధైర్యాన్ని ఇవ్వగలదు. అందుకే ఈ రోజుల్లో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి, భయాన్ని దూరం పెట్టండి, ప్రతి పనిని ప్రశాంతంగా పరిశీలించండి, దేవుడిపై నమ్మకం పెట్టండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని నొక్కండి. ప్రతిరోజు ఇలాంటి ఫలితాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే జై సంతోషి మాతని తప్పకుండా కామెంట్ చేయండి.